Hi friends, welcome to Sri Tailorings and Tutorials, our designs your fashions. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు వచ్చేసి నేను ఈ వీడియోలో లేటెస్ట్ డిజైన్ టాజల్స్ని మనం ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను. చూడండి, చాలా సింపుల్గా అండ్ ఈజీగా మనము స్టెప్ బై స్టెప్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేసి ఇలా క్లాత్ పీసెస్ అయితే తీసుకున్నాను. ఒకటి వచ్చేసి డిఫరెంట్ డిజైన్ ఉండే క్లాత్లు తీసుకున్నాను, ఇంకా 2 పీసెస్ వచ్చేసి ఇలా ప్లెయిన్ క్లాత్లో తీసుకున్నాను. ఈ క్లాత్ యొక్క మెజర్మెంట్ వచ్చేసి చూడండి, 4 ఇంచెస్ లెంత్ అలాగే 4 ఇంచెస్ విడ్త్ ఉండే విధంగా ఒక స్క్వేర్ పీస్ని అయితే కటింగ్ చేసుకున్నాను. అలాగే ఈ ప్లెయిన్ పీసెస్ వచ్చేసి 3 ఇంచెస్ విడ్త్ ఉండే విధంగా ఇలా చిన్న స్క్వేర్ పీసెస్ 2 అయితే తీసుకున్నాను. ఈ ప్లెయిన్ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని తీసుకోవాలి. ఈ క్లాత్ని వచ్చేసి చూడండి, ఇలా ఇలా కార్నర్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. రెండు వచ్చేసి ఇలా కార్నర్స్ అనేవి ఈక్వల్గా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఈ క్లాత్ని మనము ముందుగా తీసుకున్న ఈ డిజైన్ క్లాత్ ఉంది కదా, ఈ డిజైన్ క్లాత్ మీద చూడండి తీసుకున్న ఈ స్క్వేర్ పీస్కి మనం ముందుగా ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఈ క్లాత్ని ఇలా 2 కార్నర్స్ ఒకవైపు వచ్చే విధంగా ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇటు సైడ్ ఒక కార్నర్ ఉంటుంది కదా ఈ క్లాత్కి, ఈ కార్నర్ మీద ఇలా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవాలి. అలాగే ఇంకొక క్లాత్ ఉంది కదా, దీన్ని కూడా సేమ్ ఈ కార్నర్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. రెండు ఈక్వల్గా వచ్చే విధంగా ఇలా ఫోల్డ్ చేసుకుని దీనికి ఆపోజిట్ కార్నర్ ఉంటుంది కదా, ఇక్కడ ఆపోజిట్ కార్నర్లో ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనము ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి స్ట్రైట్గా లైన్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా పెట్టుకొని ఇప్పుడు చూడండి, నేను స్టిచ్చింగ్ అనేది ఎలా చేస్తున్నానంటే ఇలా క్లాత్ని హ్యాండ్తో ఇలా పట్టుకొని ఈ కార్నర్ అనేది ఈ విధంగా వచ్చే విధంగా పెట్టుకోవాలి. ఈ కార్నర్ నుంచి స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఒక క్లాత్ని కదలకుండా ఇలా పట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. చూడండి, ఒక క్లాత్ని స్టిచ్చింగ్ చేశాను కదా, ఇప్పుడు ఈ క్లాత్ వచ్చేసి మనకు ఇలా దగ్గరగా ఉండేటట్టు పెట్టుకొని స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి కార్నర్కి. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్స్ ఉన్నాయి కదా, ఈ క్లాత్స్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మనం ఎక్కడైతే స్టిచ్చింగ్ చేసామో ఆ స్టిచ్చింగ్ వరకు పూర్తిగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుంటే పై భాగం వచ్చేసి మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం చూడండి, ఇక్కడ ఈ క్లాత్ అనేది ఇలా కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ని ఒక డిజైన్ లాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే ఇంకొక కార్నర్ కూడా ఉంది కదా ఇక్కడ, ఈ క్లాత్ని ఇలా కొంచెం డిస్టెన్స్లో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ ఇక్కడ స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఒక సైడ్ వచ్చేసి మనము ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అలాగే చూడండి, ఈ సైడ్ స్టిచ్చింగ్ చేసాం కదా, ఇప్పుడు ఈ క్లాత్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇటు సైడ్ మనకు స్టిచ్చింగ్ చేసిన సైడ్ వస్తుంది కదా, ఇలా స్టిచ్చింగ్ చేసిన సైడ్ ఉంది కదా, ఈ సైడ్ వచ్చేసి ఈ క్లాత్ని ఇలా రిటర్న్ ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే ఈ క్లాత్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇటు సైడ్ కూడా స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనకు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని మనం ఈ ట్రయాంగిల్ షేప్లో మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దీన్ని కటింగ్ చేసుకోవాలి. చూడండి, మనం ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకున్న తర్వాత మీరు మీ బ్లౌజ్కి ఏ హ్యాంగింగ్ థ్రెడ్ని అయితే యూస్ చేస్తారో ఆ హ్యాంగింగ్ థ్రెడ్ని తీసుకోండి. నేను ఇలా డిఫరెంట్ కలర్ థ్రెడ్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ థ్రెడ్ని ఇలా మిడిల్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని
ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి లోపలికి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ పైన వచ్చేసి ఇలా కొంచెం క్రాస్గా ఫోల్డ్ చేసుకొని ఈ పైన క్రాస్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా రిటర్న్ ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, మనం రిటర్న్ తీసుకుంటే ఈ టాజల్ వచ్చేసి మనకు ఈ విధంగా వస్తుంది. చూడండి, ఇలా ఇక్కడ వచ్చేసి మనకు నచ్చిన బీడ్ ఏదైనా సరే స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఇలా గోల్డ్ కలర్ బీడ్ని స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. ఈ విధంగా మనము ఇలా ఒక బీడ్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ బీడ్ని మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ టాజల్ వచ్చేసి మనకు ఈ విధంగా వస్తుంది. చూడండి, చాలా సింపుల్గా అండ్ ఈజీగా మనము ఈ టాజల్ని స్టిచ్చింగ్ చేసుకునే ప్రాసెస్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.